మీలో చాలామంది అమృతం సీరియల్ చూసే ఉంటారు. ఈ సీరియల్ 90s కిడ్స్‌కి అయితే ఒక ఎమోషన్. ఈ సీరియల్ ఆపేసి 19 సంవత్సరాలైనా ఇప్పటికి కూడా ఈ సీరియల్‌కి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. 2019 దాకా ఈ సీరియల్ సంబంధించి 313 ఎపిసోడ్లు యూట్యూబ్‌లో అందుబాటులో ఉండేవి. కానీ 2019 చివరి నుంచి యూట్యూబ్ నుంచి అమృతం సడన్‌గా మాయమైపోయి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రత్యక్షమైంది. ఇంత పాపులర్ అండ్ సక్సెస్ అయిన ఈ అమృతం సీరియల్ ఎందుకు ఆగిపోయింది? యూట్యూబ్ నుంచి మొత్తం ఎపిసోడ్స్ అంతా ఎందుకు తొలగించారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. ఈ అమృతం సీరియల్ నవంబర్ 2001 నుంచి నవంబర్ 2007 వరకు, అంటే దాదాపు 6 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా జెమినీ టీవీలో టెలికాస్ట్ అయింది. దాని తర్వాత మా టీవీ ఈ హక్కులు తీసుకుని వాళ్ళు టెలికాస్ట్ చేసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ జెమినీ టీవీ, దాని తర్వాత మా గోల్డ్, దాని తర్వాత ఈటీవీ ప్లస్, ఇలాగ ఇన్ని ప్రముఖ ఛానళ్ళు రీటెలికాస్ట్ చేసినాయి. బహుశా తెలుగు టెలివిజన్ చరిత్రలో ఒక సీరియల్ని ఇన్నిసార్లు రీటెలికాస్ట్ చేయడం ఇదే కావచ్చు. అందుకనే అమృతం సీరియల్ని క్లాసిక్ సీరియల్ని చెప్పుకుంటారు. మరి అంత హై టీఆర్పీ వచ్చే సీరియల్ని ఎందుకు ఆపేశారని ఈ సీరియల్ నిర్మాత గంగరాజు గారిని అడిగితే ఆయన ఏం చెప్పారంటే, ఈ సీరియల్ సంబంధించి 313 ఎపిసోడ్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాం, ఇంకా స్టఫ్ లేక ఆపేశాం. అప్పటికి స్వాతి వీక్లీలో అమృతం సంబంధించి ఎవరైనా రైటర్స్ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి కలవమని చెప్పి ప్రకటన కూడా ఇచ్చాం. కానీ గంగరాజు గారు సాటిస్ఫై అవ్వకపోవడం వల్ల ఈ ఎపిసోడ్స్ అక్కడితో ఆపేశారు. ఎందుకంటే అమృతంకున్న క్యాపబిలిటీ తగ్గించడం ఆయనకి ఇష్టం లేదు. ఈ సీరియల్ ఇంత హిట్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి, కానీ అందులో ముఖ్యమైన 5 రీజన్స్ ఇప్పుడు నేను మీకు చెప్తా. రీజన్ నెంబర్ 1, ఈ సీరియల్ సెటప్ అండ్ కాన్సెప్ట్. యాక్చువల్గా మన సొసైటీలో మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. ఈ సీరియల్లో సెటప్ అండ్ కాన్సెప్ట్ వాళ్ళకి దగ్గరగా ఉంటుంది. ఇందులో క్యారెక్టర్స్, వాళ్ళ బిహేవియరు, వాళ్ళు ఉంటున్న సిచ్యువేషన్స్, వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ మధ్యతరగతికి బాగా రిలేట్ అవ్వడం వల్ల ఈ సీరియల్ని వాళ్ళు ఓన్ చేసుకున్నారు. రీజన్ నెంబర్ 2, సిచ్యువేషన్ నుంచి వచ్చే ఆర్గానిక్ కామెడీ. ఒక మూవీ అయినా ఒక సీరియల్ అయినా ఒక సీన్లో కామెడీ పండాలంటే ఆ సిచ్యువేషన్ నుంచి ఆ కామెడీ ఆర్గానిక్గా రావాలి. అప్పుడే కదా మనం ఆ కామెడీ ఎంజాయ్ చేయగలం. ఈ సీరియల్లో కూడా కామెడీ అలాగే ఆర్గానిక్గా వస్తుంది, ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్గా యాడ్ చేసినట్టు ఉండదు. రీజన్ నెంబర్ 3, కరెంట్ ఇష్యూస్ని బేస్ చేసుకుని ఎపిసోడ్లు పెట్టడం. ఎగ్జాంపుల్, మన డైలీ లైఫ్లో ఎన్నో కాంట్రవర్సీస్, ఎన్నో ఇష్యూస్, ఎన్నో పాపులర్ థింగ్స్ మనం చూస్తూ ఉంటాం. అలాంటి పాయింట్ తీసుకెళ్ళి వాళ్ళు ఎపిసోడ్లో పెట్టేవారు. ఆల్రెడీ అవన్నీ మనకు తెలిసి వచ్చినప్పుడు అవే పాయింట్స్ ఎపిసోడ్లో పెట్టినప్పుడు జనాలు ఖచ్చితంగా దానికి కనెక్ట్ అవుతారు. పైగా అమృతం టీము ఆ పాయింట్స్ని వాళ్ళ స్టైల్లో, అంటే ఫన్ వేలో చెప్పేవారు. ఈ అమృతం సీరియల్లో ఇంకొక ఆకట్టుకునే అంశం ఏంటంటే వీళ్ళు చేసే ప్రత్యేకమైన పండగ ఎపిసోడ్లు. సపోజ్ ఏ థర్స్డే ఆర్ ట్యూస్డే దీవాళి వచ్చింది అనుకుందాం, సండే రోజు ఈ ఎపిసోడ్ వస్తుంది కాబట్టి ఆ సండే రోజు ఆ దీవాళి మీద స్పెషల్ ఎపిసోడ్ చేసేవారు. అది కూడా మంచి ఫన్ వచ్చినట్టు చేసేవారు. రీజన్ నెంబర్ 4, ఈ సీరియల్లోని క్యారెక్టర్స్. ఈ సీరియల్లో ఇంట్రెస్టింగ్ అనిపించే క్యారెక్టర్స్ మొత్తం 5 ఉంటాయి. అమృతం, అంజీ, సర్వం, అప్పాజీ, పరంధామయ్య. ఇందులో అమృతం, అంజీ ఫ్రెండ్స్. వాళ్ళు హైదరాబాద్కు వచ్చి ఏదో ఒక బిజినెస్ చేసి తక్కువ టైంలో ఎక్కువ సంపాదించి సక్సెస్ అవుదని చెప్పేసి వాళ్ళు వేసే ప్లాన్లు, ఆ ప్లాన్లు ఫెయిల్డ్ అయ్యి వాళ్ళు పడే స్ట్రగుల్ ద్వారా మనల్ని నవ్వించడం. ఇంకా వీళ్ళు ఇలా ఉంటే వీళ్ళిద్దరికి అసిస్టెంట్ అయిన సర్వం తన అమాయకత్వంతో చేసే తప్పులతో వీళ్ళని విసిగించడం. వీళ్ళు ముగ్గురు ఉంటున్న హౌస్ కమ్ రెస్టారెంట్కి ఓనర్ అప్పాజీ, ఆయన పెనాల్టీల తాకిడి. ఇవన్నీ చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఇవన్నీ ఇలా ఉంటే ఇంకో పక్క అమృతం, అంజీ చేసే పనుల వల్ల వాళ్ళ మామగారు పరంధామయ్య పడే తిప్పలు, ఇవన్నీ జనాల్ని చాలా నవ్విస్తాయి, ఆకట్టుకుంటాయి కూడా. ఇంకా రీజన్ నెంబర్ 5, హర్షవర్ధన్ రావు గారు, హనుమంతరావు గారు, వీళ్ళ కాంబినేషన్. యాక్చువల్గా అమృతం స్టార్ట్ అయ్యేటప్పుడు అమృతం రోల్ని శివాజీ రాజా గారు, తర్వాత నరేష్ గారు చేశారు. దాని తర్వాత హర్షవర్ధన్ ఎప్పుడైతే అమృతం క్యారెక్టర్ ఒప్పుకున్నారో అక్కడి నుంచి హర్షవర్ధన్ రావు గారు, హనుమంతరావు గారు, వీళ్ళ కాంబినేషన్ను జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి ఎపిసోడ్ చాలా పెద్ద హైలైట్ అయింది. అమృతం సీరియల్ ఈ రేంజ్ పీక్స్కి వెళ్ళడానికి వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా ఒక రీజన్ అని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళ పనులు ఎలా ఉంటాయంటే, అంజీ బిజినెస్ డెవలప్మెంట్ కోసం ప్లాన్స్ వేయడం, దానికి అమృతం సపోర్ట్ చేయడం, తర్వాత ఆ ప్లాన్ ఫ్లాప్ అయ్యి వీళ్ళిద్దరు బొక్కబొర్రలు పడడం, వీళ్ళిద్దరు కష్టపడుతూ ఆడియన్స్ని నవ్వించడం, అలా గమ్మత్తుగా ఉంటాయి ఈ క్యారెక్టర్స్. గతంలో హనుమంతరావు గారు అంజీ క్యారెక్టర్ శివాజీ రాజా గారితో, నరేష్ గారితో చేశారు. కానీ హర్షవర్ధన్ గారితో ఈ అంజీ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఈ సీరియల్కి ఇది ఇంకొక ప్లస్గా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి ఎన్నో రీజన్స్ ఈ అమృతం సీరియల్ ఇంత సక్సెస్ అవ్వడానికి బాగా హెల్ప్ చేశాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అమృతం గురించి ఒక వీడియో అయితే సరిపోదు. ఇలాంటి విషయాలు తెర వెనుక, తెర ముందు ఏమేమి జరిగే ఇంకొన్ని ఫ్యాక్ట్స్ మరిన్ని వీడియోలో నేను చెప్తాను. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా అమృతం ఫ్యాన్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మేము చేసుకుంటూ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.